తెలంగాణలో స్థానిక ఎన్నికల నగరం మ్రోగింది. రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 11న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి 13వ తేదీన ఫలితాలు వెలువడతాయని ఆమె పేర్కొన్నారు. రేపటి నుండే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఫిబ్రవరి 3వ తేదీన గడువు ముగుస్తుందని తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీన కల్లా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణం అమల్లోకి వచ్చింది. రంజాన్, శివరాత్రి పండుగలను దృష్టిలో ఉంచుకొని ఈలోపే ఎన్నికలు ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. జీహెచ్ఎంసీ మినహా మిగిలిన చోట్ల ఈ ఎన్నికలు జరుగుతాయి. అభ్యర్థులు నామినేషన్ వేసే సమయానికి ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయిలు లేకుండా చూసుకోవాలి. ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం కాగా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతోంది. అభ్యర్థులు 3 రోజుల్లోగా తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలి. ఫిబ్రవరి 11న పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు ఓటింగ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు సాయంత్రానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. గెలిచిన అభ్యర్థుల వివరాలను అధికారులు ప్రకటిస్తారు. ఫిబ్రవరి 14న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చేతులెత్తే పద్ధతిలో వీరిని ఎన్నుకుంటారు. ఫిబ్రవరి 15 నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తం అధికారికంగా ముగుస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా వివరాలు. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటి వార్డుల వివరాలు కిందనున్నాయి. కరీంనగర్లో 66 వార్డులు, రామగుండం 60 వార్డులు, నిజామాబాద్ 60 వార్డులు, మహబూబ్ నగర్ 60 వార్డులు, మంచిర్యాల 60 వార్డులు, కొత్తగూడెం 60 వార్డులు, నల్గొండ 48 వార్డులు. మొత్తం కార్పొరేషన్ వార్డులు 414. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లోని వార్డుల సంఖ్య వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. జనగామ 30, స్టేషన్ కనుపూర్ 18, నర్సంపేట 30, వర్ధన్నపేట 12, పరకాల 22, మహబూబాబాద్ 36, డోర్నకల్ 15, కేశసముద్రం 16, మురిపెడ 15, తొర్రూరు 16, భూపాలపల్లి 30, హుజూరాబాద్ 30, జమ్మికుంట 30, చొప్పదండి 14, జగిత్యాల 50, కోరుట్ల 33, మెట్పల్లి 26, ధర్మపురి 15, రాయికల్ 12, సిరిసిల్ల 39, వెములవాడ 28, పెద్దపల్లి 36, మంథని 13, సుల్తానాబాద్ 15, మధిర 22, సత్తుపల్లి 23, వైరా 20, ఏదులాపురం 32, కల్లూరు 20, ఇల్లందు 24, అశ్వారావుపేట 22, ఆదిలాబాద్ 49, నిర్మల్ 42, బైంస 26, ఖానాపూర్ 12, కాగజ్ నగర్ 30, ఆసిఫాబాద్ 20, బెల్లంపల్లి 34, చెన్నూరు 18, క్యాతన్పల్లి 22, లక్సెట్టిపేట 15, షాద్నగర్ 28, ఇబ్రహీంపట్నం 24, మైనాబాద్ 26, చేవెళ్ల 18, ఆమనకల్ 15, శంకట్పల్లి 15, వికారాబాద్ 34, తాండూరు 36, పరిఖి 18, కొడంగల్ 12, మూడుచింతలపల్లి 24, ఎల్లంపేట 24, అలియాబాద్ 20, బోధన్ 38, ఆర్మూర్ 36, భీమగల్ 12, కామారెడ్డి 49, బాన్సువాడ 19, ఎల్లారెడ్డి 12, బిచ్కుంద 12, భువనగిరి 35, చౌటుప్పల్ 20, ఆలేరు 12, మోత్కూరు 12, పోచంపల్లి 13, యాదగిరిగుట్ట 12, సూర్యపేట 48, కోదాడ 35, హుజూర్నగర్ 28, నేరేడుచెర్ల 15, తిరుమలగిరి 15, మిర్యాలగూడ 48, దేవరకొండ 20, చిట్యాల 12, హాలియా 12, నందికొండ 12, చెండూరు 10, గజ్వెల్ 20, దుబ్బాక 20, హుస్నాబాద్ 20, చేరియాల 12, సంగారెడ్డి 38, జహీరాబాద్ 37, సదాశివపేట 26, ఇస్లాపూర్ 26, గుమ్మడిదల 22, నారాయణఖేడ్ 15, జిన్నారం 20, ఆందోళ్ జోగిపేట 20, గడ్డ పోతారం 18, ఇంద్రేశం 18, కోహిర్ 16, మెదక్ 32, తూప్రాన్ 16, నర్సాపూర్ 15, రామాయంపేట 12, దేవరకాద్ర 12, భూత్పూర్ 10, నారాయణపేట 24, కొస్కి 16, మద్దూరు 16, మక్తల్ 16, గద్వాల 37, ఐజా 20, ఆలంపూర్ 10, వడ్డెపల్లి 10, వనపర్తి 33, కొత్తపేట 15, షెబ్బేరు 12, ఆత్మకూరు 10, ఆమరచింత 10,
నాగర్ కర్నూల్ 24, కల్వకుర్తి 22, కోల్హాపూర్ 19, మూలుగు 20 ఈ చోట్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.